బిగ్ బాస్ హౌస్ లోకి భారీ అంచనాలతో వచ్చి అందుకు తగ్గట్టుగానే ఆడుతూ రన్నర్ అప్ గా నిలిచాడు సీరియల్ హీరో అమర్దీప్ చౌదరి. దీంతో అతడికి బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత పారితోషికం ఇచ్చారనే దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం అమర్దీప్ చౌదరి ఒక్కో వారానికి 2,50,000 రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని తెలిసిందే. బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ 7వ సీజన్ కోసం రోజుకి 35,000కు పైగానే వసూలు చేసినట్టు తెలిసిందే. అలా అతడు ఒక్క వారానికి గాను 2,50,000 రూపాయలు రెమ్యునరేషన్ గా అందుకున్నాడని సమాచారం. ఇక 15 వారాల పాటు ఉన్న అమర్దీప్ మొత్తంగా 37,50,000 రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ 7వ సీజన్ లోకి కంటెస్టెంట్స్ గా వచ్చిన వారిలో కొందరు ఎక్కువ పారితోషికంతో వచ్చిన ఎన్నో వారాలు కొనసాగలేకపోయారు. దీంతో ఈ సీజన్ లో ప్రముఖ యాక్టర్ శివాజీనే ఎక్కువ రెమ్యునరేషన్ పొందిన కంటెస్టెంట్ గా నిలిచాడు. అతడికి మొత్తం 60 లక్షలకు పైగానే డబ్బు వచ్చింది. ఇక శివాజీ తర్వాత అమర్దీప్ చౌదరి ఎక్కువ పారితోషికం తీసుకున్న కంటెస్టెంట్ గా నిలిచాడు. అయితే అమర్దీప్ చౌదరి ఈ సీజన్ లో సెకండ్ పొజిషన్ లో నిలవడం విశేషం. దీంతో అతడికి పారితోషికం మినహా ఏమీ దక్కలేదు అని ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సీరియల్ హీరో త్వరలోనే తన అభిమాన కథానాయకుడైన మాస్ మహారాజా రవితేజ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని మాస్ మహారాజా రవితేజనే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వేదికపై ప్రకటించిన విషయం తెలిసిందే. మరి బుల్లి తెరపై నిరూపించుకున్న అమర్దీప్ చౌదరి వెండి తెరపై ఎలా రాణిస్తాడో చూడాలి.